నమస్తే, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తాళ్లరేవు మండలంలో ఉన్న ఒక్కొనొక పెట్రోల్ బంకులో అవినీతి జరుగుతుందని కోరంగి గ్రామం బొడ్డు వెంకటాయపాలెంకు చెందిన పాలపు ధర్మారావు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆమె సంబంధించిన అధికారులను తనిఖీలకు ఆదేశాలను జారీ చేయడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నకిలీ నోట్ల తయారీ ముఠాను పట్టుకున్న రామచంద్రపురం పోలీసులు. పశువుల్లంకలో ఘనంగా ప్రముఖ వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ప్రజ్ఞా సాహితీ 4వ వార్షికోత్సవాలు. తాళ్లరేవు మండలంలో ఉన్న ఒక్కొనొక పెట్రోల్ బంకులో అవినీతి జరుగుతుందని కోరంగి గ్రామం బొడ్డు వెంకటాయపాలెంకు చెందిన పాలపు ధర్మారావు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆమె సంబంధించిన అధికారులను తనిఖీలకు ఆదేశాలను జారీ చేయడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాళ్లరేవు మండలంలో ఉన్న ఒక్కొనొక పెట్రోల్ బంకులో అవినీతి జరుగుతుందని కోరంగి గ్రామం బొడ్డు వెంకటాయపాలెంకి చెందిన పాలపు ధర్మారావు ఆరోపించారు. తాను 120 రూపాయలు పెట్రోల్ బైక్లో పోయించుకుంటే ½ లీటరు మాత్రమే వచ్చిందన్నారు. ఇదే విధంగా గతంలోనూ జరిగిందని, ఇక ఎవరికీ జరగకూడదని కోరుతూ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆమె సంబంధించిన అధికారులను తనిఖీలకు ఆదేశాలను జారీ చేయడంతో అధికారులు తనిఖీలు నిర్వహించి కొలతల్లో తేడా లేదని, అయితే ఆ సమయంలో పెట్రోల్ పోసిన వ్యక్తిలో లోపం జరిగిందని నిర్ణయించి అతనిపై చర్యలకు ఆదేశించారు. అదేవిధంగా బంకుకు వచ్చిన వినియోగదారులతో నిర్లక్ష్యంగా ఉండకుండా మర్యాదగా వ్యవహరించాలని బంకు యజమానికి సూచించారు. 200 రూపాయలు కొట్టిస్తే కాకినాడ వచ్చేటప్పటికే పెట్రోల్ అయిపోయింది. అదేవిధంగా డౌట్గా ఇక్కడికి మళ్ళీ వచ్చినప్పుడు ఈరోజు వస్తే 120 రూపాయలు కొట్టిస్తే ఇంత వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే 50 రూపాయల కాడ నుంచి కంటిన్యూ చేస్తారు. పెట్రోల్ పక్క వ్యక్తికి 50 రూపాయలు కొట్టించారు. అక్కడ నుంచి జీరో చేయకుండా కంటిన్యూ చేస్తారు. అది జరిగింది. మరి దీనికి కంపల్సరీ న్యాయం జరగాలని. ఇప్పుడు నేను ఒక్కనే కాదు, చాలామంది నాశనం అయిపోతున్నారు. ఈ రోజు ఎంతమంది దెబ్బేస్తున్నారు కూడా తెలియట్లేదు. అది మాత్రం కంపల్సరీ న్యాయం జరగాల. రామచంద్రపురం రత్నంపేట వార్డులో ఒక ఇంట్లో దొంగ నోట్లు ముద్రించి చెలామణి చేసే ముఠాను చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ బి రామకృష్ణ తెలిపారు. రామచంద్రపురం ఎస్ఐ సురేష్ బాబు పోలీస్ సిబ్బందితో వారు నివసిస్తున్న ఇంటి లోపలికి వెళ్లి 4గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 75,000 రూపాయల నగదు, 2 ప్రింటర్లు, పెన్ డ్రైవ్, ల్యాప్టాప్, పేపర్ కట్టర్, ఇస్త్రీ బాక్స్ స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ దొరరాజు, ఎస్ఐ సురేష్ బాబు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ శ్రీధర్ అభినందించారు. ముందు వైపు ఎలా ఉంటుందండి, పేపర్ వైపు మార్క్, థ్రెడ్ మార్క్ ఉంటుంది. ఇది ముందు వైపు ఉంటుంది. ఈరోజు మార్నింగ్ మన ఈ రామచంద్రాపురం ఎస్ఐ గారికి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఒక రత్నంపేట రామచంద్రాపురంలో ఒక హౌస్ని ఆయన నా యొక్క ప్రొసీడింగ్స్ తీసుకుని, సెర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకుని లీగల్గా వారు సిబ్బందితోటి వెళ్ళి ఆ ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది. అందులో మోగంటి గోపి అనే ఆయన, ఈ యాక్చువల్గా అయితే కనుక ఇతను గతంలో డ్రైవర్గా చేసేవాడు. ఇతను ఒక ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఇతనితో పాటు బోయా గోవిందరావు, వాసంశెట్టి వీరభద్ర రఘురాం, బోడిగంటి వీర వెంకటరమణ ఎలియాస్ వెంకీ, వీళ్ళ 4 కూడా ఇప్పుడు మోగంటి గోపి వాళ్ళ ఇంట్లో వీళ్ళు దొంగ నోట్లు ప్రింటింగ్ చేస్తూ కూడా వీళ్ళు దొరకడం అన్నది జరిగింది. అది లైవ్లో
ప్రింట్ అవుతున్నాయి ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వెళ్ళే టైంకి. దాంట్లో వీళ్ళ దగ్గర ఒక 75,000 ఫేక్ నోట్స్, ఈ ఫేక్ నోట్స్కి ఉపయోగించే ప్రింటర్లు 2, తర్వాత దానికి సంబంధించిన డిజైన్స్, ఈ 500 రూపాయల నోటుకు సంబంధించిన అవన్నీ కూడా ఈ ఒక పెన్ డ్రైవ్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక ల్యాప్టాప్, అలాగే ఈ దొంగ నోట్లు తయారు చేయడానికి 500 నోట్స్ సంబంధించిన పేపర్ కటింగ్ మిషన్ని, అదేవిధంగా ఒక ఐరన్ బాక్స్ని, దీనికి సంబంధించిన A1 సైజు పేపర్స్, కాస్ట్లీ పేపర్స్, మళ్ళీ ఈ ప్రింటర్స్కి దీనికి సంబంధించిన కనెక్టెడ్ కేబుల్స్, అదేవిధంగా ఈ 500 నోట్స్కి మధ్యలో మనకి ఇది సెక్యూరిటీ వాటర్ మార్క్ థ్రెడ్ ఉంటుంది, ఆ థ్రెడ్కి సంబంధించిన షీట్స్ కూడా ఒక 10 షీట్లు, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం పరుచుకుంటాం జరిగింది. వీళ్ళ యొక్క కన్ఫెషన్ ప్రకారం అసలు ఏంటి, వీళ్ళు ఎందుకు ఇలాగా ఇంత ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు, ఏంటి దీంట్లో ఎవరెవరికి ఏమేమి పాత్ర ఉందని చెప్పేసి కూలంకషంగా దర్యాప్తు చేస్తే దీంట్లో మోగంటి గోపి అన్న అతను ఇక్కడ మన రామచంద్రాపురం తాలూకా అతను, ఇతను గతంలో డ్రైవర్ కింద చేసేవాడు. ఇతనికి వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అవడంతో వాళ్ళ ఫాదర్ రామచంద్రాపురం సంబంధించిన ఒక ఆవిడని పెళ్లి చేసుకోవడం జరిగింది. దాంతో బేసికల్గా ఇతను రామచంద్రాపురంలో రావటం, ఇతనికి ఈ కారుకు సంబంధించిన ఇది ఉండటం వల్ల ఈ కార్ మెకానిక్ అన్న అతను వాసంశెట్టి రఘురామ్ అని చెప్పేసి రామచంద్రాపురం సంబంధించిన అతను, తర్వాత దీనికి కారుకు సంబంధించిన ఈ వెల్డింగ్ పనులు చేసే అతను బడుగంటే వీర వెంకటరాము ఎలియాస్ వెంకీ, వీళ్ళందరూ పరిచయం అయింది. వీళ్ళందరికీ కూడా చల్లా నూకారెడ్డి అని చెప్పేసి విజయనగరం జిల్లాలో ఉంటాడు ఈయన. ఇతనికి మీద గతంలో కేసులు కూడా ఉన్నాయి. ఏది మన ఈ దొంగ నోట్లకు సంబంధించిన కేసులు ఇతని మీద పార్వతీపురం టౌను, సాలూరు టౌను, విజయవాడ సిటీ, అలాగే విజయవాడ రైల్వే పోలీస్ మీద వాళ్ళు ఇతని మీద ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీ తయారు చేయటం, అలాగే చలామణి చేయడానికి సంబంధించిన కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. ఇతనికి ఈ మోగంటి గోపి మనకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చేసామో అతనికి పరిచయం అవటం, వీళ్ళందరూ కూడా ఈ కోవిడ్లో వీళ్ళకి ఉద్యోగాలు పోయటం, లేకపోతే కనుక ఇవన్నీ కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడటంతో వీళ్ళు ఏదో విధంగా తక్కువ టైంలో ఈ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఈ విధంగా వీళ్ళు దొంగ నోట్లు చలామణి చేస్తున్నారు. వీళ్ళకి ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఈ వల్నరబుల్ పర్సన్స్ని వీళ్ళని మాయ మాటలు చెప్పి వాళ్ళని ఆ పర్సన్ని ట్రాప్లో పెట్టడం, ఇంత అమౌంట్ కావాలంటే కనుక ఈ ఎవరైతే మనం చల్లా నూకారెడ్డి చెప్పామో ఇతను అక్కడి నుంచి విజయనగరం నుంచి డబ్బులు ఈ డబ్లింగ్ కరెన్సీ డబ్బులు పంపిస్తారన్నమాట. ఇతనికి ఎలా ఉందంటే కనుక మేసాల అప్పలరాజు అని చెప్పేసి ఇతను కూడా విజయనగరం జిల్లా, ఇతను అసోసియేటు, ఇతను గతంలో ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశాడు. ఆ అనుభవంతో ఈ డిజైన్ చేయటం, ఈ 500 నోట్స్ని ఏ విధంగా చేయాలన్నది ఈ ప్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో పాటు ఇతనికి సహాయకంగా ఉంటారు. వీళ్ళు అక్కడ తయారు చేసి ఇక్కడికి పంపిస్తారు మన దగ్గరికి. మన వాళ్ళు ఇక్కడ దీన్ని తక్కువ అమౌంట్ ఉంటే కనుక ఈ విధంగా జరుగుతుంది. ఈ పోలీస్ చెక్కింగ్లు అవన్నీ ఎక్కువ ఉంటున్నాయి, ఈ మధ్య జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఈ మొబైల్ కిట్ లాగా ఈ ఎక్విప్మెంట్ని డైరెక్ట్గా వీళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ వీడు ఉన్నారు కదా అప్పలరాజు అని అతను ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు, వీళ్ళు ఇక్కడికి వచ్చి ఈ మోగంటి గోపి దగ్గరే ఈ కంప్యూటర్లు, తర్వాత ఈ స్కానర్లు, తర్వాత ఇవి ప్రింటర్లు, ఈ పెన్ డ్రైవ్స్ ఇవన్నీ పెట్టుకుని వీళ్ళంతటికి వీళ్ళు లైవ్లో ఈరోజు మన గోపి వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్న ఇంట్లో వీళ్ళు ప్రింట్అవుట్ చేసినప్పుడు మన ఎస్ఐ గారు పట్టుకుంటాం జరిగింది. తర్వాత తీసుకున్న తర్వాత ఇవన్నీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. దీని మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. తర్వాత ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మన రామచంద్రాపురం సిఐ గారు ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి
వీళ్ళ అసలు ఏంటి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే కనుక ఇంకా లోతుల్లో పరిశీలిస్తే ఈ రఘురామ్ అనే అతని మీద గతంలో కూడా ఈ కేసులు అయ్యి ఉన్నాయి. అదేవిధంగా ఈ వీర వెంకటరమణ ఎలియాస్ వెంకీ ఎవరైతే ఈ వెల్డింగ్ పని చేసేటో గతంలో చేసిన అతని మీద కూడా ఇతనికి ఏజెన్సీలో వడ్డాది మాడుగుల పోలీస్ స్టేషన్లో కానీ విశాఖపట్నం జిల్లా, అలాగే జగద్గురుకోట పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో కూడా ఇతని మీద గంజాయి కేసులు ఉన్నాయి. ఇతను ఈ డబ్లింగ్ కరెన్సీని ఇక్కడ మన ఏజెన్సీలో కొంచెం ఈ సంతలై జరుగుతూ ఉంటే అక్కడ పబ్లిక్లో కూడా అంత అవేర్నెస్ ఉంటుంది కాబట్టి ఇతను ఈ గంజాయి బిజినెస్ కూడా చేస్తున్నాడు కాబట్టి ఇతను సంబంధించిన ఇవన్నీ కూడా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం తాళ్లపూడి గ్రామంలో సుంకరపాలెం శ్రీ రవి కాలేజీ బస్సు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఒకేసారి మంటలు వచ్చి పూర్తిగా కాలిపోయింది. స్థానికులు హుటాహుటిన చేరుకుని మంటలను ఆర్పడం జరిగింది. అప్పటికే పూర్తిగా కాలిపోయింది. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న కె గంగవరం పోలీసులు. తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులు కె చొల్లంగి భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షలు ఆదివారం కొనసాగాయి. ఈ శిబిరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు హాజరై స్థానికులు చేపట్టిన పోరాటానికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ధర్నాలో పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులకే చొల్లంగి భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ శిబిరంలో ప్రముఖులు హాజరై స్థానికులు చేపట్టిన పోరాటానికి నాయకులు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ధర్నాలో పాల్గొని మాట్లాడారు. స్థానిక ప్రజలకు స్థలాలను ఇచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని, అంతవరకు వెనక్కు తగ్గేది లేదని స్థానిక నాయకులు కట్టా త్రిమూర్తులు హెచ్చరించారు. ఏంటో 2 సెంట్ల కింద పడితే ఫస్ట్ ప్రయారిటీ మీ ఊళ్ళకే ఇస్తారు, మీ గ్రామస్తులకే ఇస్తారు, మీ పంచాయతీల వాళ్ళకి వీళ్ళు ఎన్ని కుయ్యెత్తులు పడినా వీళ్ళని తీసుకొచ్చి ఒక్కలంక నుంచి తీసుకొచ్చి ఓట్ల కోసం ఇక్కడ సతీష్ స్వార్థం, కన్నబాబు స్వార్థం, ఇద్దరికీ ఓట్లు కావాలి. ఈ కులాన్ని పెంచుకుని ఓట్లు వేయించుకోవాలని సతీష్ ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళడం ద్వారా ఆ గ్రామం పూర్తి స్థాయిలో వాళ్ళు ఏం మానేయలేదు. వాళ్ళు కలెక్టర్ల మీద, ఎంఆర్ఓల మీద, వీళ్ళందరి మీద ఒత్తిడి చేస్తున్నారు. లేకపోతే పనులు వచ్చినప్పుడు చూసాం. సెక్రటరీ, పంచాయతీ బోర్డు సెక్రటరీ అతను ఇక్కడ పని పురమాయించారు ఆయనకు వచ్చి చేయటానికి. కడప మండలం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళకి చేసి అధికారం వాళ్ళకి లేదు. ఆయన తీసుకొచ్చి విచిత్రమైన విషయం అంటే ఒక సెక్రటరీ వచ్చిన వాళ్ళు అందరి మీద తిరగబడి గొడవకి వెళ్తున్నాడు. అది యాక్షన్ ఏంటంటే సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ లేనన్నది మర్చిపోయి ఒక పై స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీ స్థాయిలో బిహేవ్ చేస్తున్నారు. ఎందుచేత ఆడు కూడా సేమ్ కమ్యూనిటీ, ఎంఆర్ఓ సేమ్ కమ్యూనిటీ, ఇక్కడ మనకు స్థానిక ఎమ్మెల్యే ఆడు సేమ్ కమ్యూనిటీ. లేకపోతే ఈ ఎమ్మెల్యే ఎక్కువ కూర్చోడం అత్యంత విలువైన స్థలం గ్రామం మధ్యలో ఉంది. గ్రామస్తులు తీసుకెళ్ళి ఊరు నుంచి ఒకే కమ్యూనిటీని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెడతారు? అవసరం ఏముంది? ఇదంతా వాళ్ళ రాజకీయ స్వార్థంతో కులమని దానితో చేస్తున్నారు. తప్పనిసరిగా మీరు కొద్ది రోజులు ఓపు పెడితే శాశ్వతంగా మీరు మీ గ్రామంలో ఎవరైతే మీరు పేదవారు ఉన్నారో వారందరికీ న్యాయం చేసిన వారు అవుతారు. మీరు
మీ అందరికీ మా అందరి సపోర్ట్ ఉంటుంది. ఏ నిమిషం ఏ అవసరం వచ్చినా మేము ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉపయోగపడతాం. గౌరవ మాజీ శాసనసభ్యులు వారు కూడా బుచ్చిబాబు గారు వారు కూడా ఇప్పటికే ఆయన ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీన్ని కాపాడుకోవడం ద్వారా మీ భవిష్యత్ తరాలకి మీరు మార్గదర్శకులుగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి తప్పనిసరిగా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరైతే గ్రామంతులు ఉన్నారో, పేదవారు ఉన్నారో, బయట ఎక్కడైతే ఇచ్చారో ఆ పట్టాలు కానీ వారికి ఇచ్చిన నివాసాలు ఇచ్చి ఇల్లు కట్టించాలి. లేదంటే వారిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ అంటే కానివ్వండి, అలాగే కుల సంఘాలు కానివ్వండి, ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో వారికి, అలాగే ఏ విధంగా సరే మనం ఈ గ్రామాన్ని కాపాడుకోవాలని చేస్తున్నప్పుడు మీకు మరొకసారి అభినందన తెలియజేస్తూ, మేము ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటామని, ఏ అవసరం వచ్చినా ఏ టైం అయినా మీకు రావడానికి సిద్ధంగా ఉంటామని, నేను చేతనైనంత చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ రథసప్తమి సందర్భంగా నిర్వహించే సూర్య నమస్కారముల పోటీ ఆదివారం జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో సేవా భారతి కాకినాడ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సూర్య నమస్కారముల పోటీలో యానాం ప్రాంతంలోని 14 పాఠశాల నుండి 179 మంది విద్యార్థులు పాల్గొని ఒకే రీతిలో ప్రదర్శించి చూపర్లందరినీ ఆకట్టుకున్నారు. ఈ పోటీలో విజేతలకు ప్రశంసాపత్రం, జ్ఞాపిక మరియు నగదు బహుమతిని అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ఆర్ఎస్ఎస్ రాజమండ్రి విభాగ్ ప్రచార ప్రముఖ నడుమూరి కృష్ణ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో దౌలూరి నాగేశ్వరరావు, చేకూరి రవివర్మ, అద్దంపల్లి వెంకటకృష్ణ, కంచర్ల వీరాజు, కొండమూరు భాస్కర్రావు మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కదా స్టార్టింగ్ నుండి పెడితే सात, आठ, 9, 10. ఓ ఇకమ్మా చెయ్యేస్తే లేకడమే 10. వెనకాల మాట్లాడుతున్నారు, కొద్దిగా దగ్గర రండి అమ్మా, దగ్గర జరపండి. మాస్టర్లు దగ్గర రండి. ఒక 12 మంది కూడా ఇవ్వడం జరుగుతుంది. పేర్లు చదువుతాను. చిరంజీవి, గొర్ల అఖిలేశ్వర్. సూర్య నమస్కారాలు నేర్పించబడతాయి, వాళ్ళ చేత సూర్య నమస్కారాలు చేయించబడతాయి అని చెప్పారు. ఆ విధంగా మీరందరూ ప్రతిరోజు సూర్య నమస్కారాలకి ఇదే గ్రౌండ్కి 6 గంటలకు వచ్చి సామూహికంగా అందరూ కలిసి మంత్ర సహితంగా సూర్య నమస్కారాలు చేస్తారని మిమ్మల్ని కోరుతూ హై స్కూల్ ముమ్మిడివరం గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం ప్రపంచ స్థాయి అత్యుత్తమ వైద్య సేవలను అందించేందుకు మంజీరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా కృషి చేస్తామని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రాలజీ వైద్య నిపుణులు సుధీర్ కుమార్ మరియు గైనిక్ విభాగ వైద్య నిపుణురాలు మంజీరాలు పేర్కొన్నారు. మంజీరా ఆసుపత్రి ప్రధాన వైద్యులైన డాక్టర్ సుధీర్ ప్రాథమిక విద్యను స్వగ్రామంలో పూర్తి చేశారు. విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి జనరల్ సర్జరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తదుపరి దేశంలోని అత్యుత్తమ వైద్య విద్యను అందించే ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులైన గ్యాస్ట్రాలజీ పూర్తి చేశారు. అలాగే డాక్టర్ సుధీర్ భాగస్వామి డాక్టర్ మంజీరా స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఇంటర్ వరకు చదివి ఎంబీబీఎస్ విశాఖలోని ఆంధ్ర మెడికల్ కళాశాలలోనూ గైనకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం వైద్య సంబంధిత అంశాలపై మెడికల్ జర్నల్స్పై పలు థీసిస్ సమర్పించడమే కాకుండా న్యూఢిల్లీలోని సీతారామ భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టెమిస్ మెడికేర్లో కన్సల్టెంట్గా పనిచేస్తూ పలు రీసెర్చ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ప్రాక్టికల్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఎబ్సిస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ మరియు ఫాక్సీ ఏఓజీడీ పుస్తకాల రచయిత పనిచేసి అనుభవజ్ఞురాలుగా పేరుగాంచారు.
భవిష్యత్తులో అత్యాధునిక వైద్య పరీక్షల నిర్వహణకు అవసరమకు ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి వైద్య సేవలను సరసమైన ధరలకే అందించే విధంగా ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రజా దీవెనలతో దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి సాధించేందుకు ప్రజలు సహకరించాలని ఆకాంక్షించారు. నాకు మా కుటుంబానికి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కూడా ఈ వైద్య సదుపాయాలు అందించడంలో తోడ్పడినందుకు వారు కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. వారిని ఇక వారిద్దరూ డాక్టర్ మంజీరా. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఒక చిన్న గ్రామం పాతపట్నం అనే గ్రామంలో పుట్టి పెరిగి అక్కడే చదివి ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్లో MBBS చేశాను. తర్వాత చెన్నైలో ఒక 6 months PG ప్రిపరేషన్ చేసిన తర్వాత PGI చండీగఢ్లో సీట్ వచ్చింది. అందులో నేను ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ తీసుకున్నాను. అక్కడ మెయిన్ మేము చాలా హై రిస్క్ కేసెస్ అన్నీ చూసాము. క్యాన్సర్స్, ఆ తర్వాత బేబీ పుట్టక ముందే కొంతమంది బేబీస్కి ఎనీమియా అంటే రక్తం తక్కువ ఉండడం అది జరుగుతుంది. పుట్టక ముందే వాళ్ళకి మేము రక్తం ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత మా మెయిన్ హార్ట్ డిసీజ్, ప్రెగ్నెన్సీ విత్ హార్ట్ డిసీజ్, ఆ తర్వాత హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్ అండ్ ప్రెగ్నెన్సీ, ఆ తర్వాత ఇంకా చాలా మెడికల్ కండిషన్స్, రీనల్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు రీనల్ ట్రాన్స్ప్లాంట్ అయిన వారికి ప్రెగ్నెన్సీ కేర్ ఎలా ఇవ్వాలి అవన్నీ చాలా హై రిస్క్ కేసెస్ అన్నీ చూసి ఆ తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత నేను న్యూఢిల్లీలో సఫ్దర్జంగ్ హాస్పిటల్లో గైనీ క్యాన్సర్ డిపార్ట్మెంట్లో ఒక 3 years సీనియర్ రెసిడెంట్గా పనిచేశాను. అక్కడ అండాశయం, గర్భాశయం క్యాన్సర్స్, ఆ తర్వాత గర్భాశయం ద్వారం క్యాన్సర్స్, వాటికి సర్జరీస్, కీమోథెరపీ అన్నీ చేసి ఆ తర్వాత అది 3 years అక్కడ పనిచేసిన తర్వాత నేను కన్సల్టెంట్గా ప్రైవేట్ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యాను. అందులో నేను జాయిన్ అయిన చాలా యూజువల్లీ ప్రైవేట్ హాస్పిటల్స్లో సిజేరియన్స్ ఎక్కువ చేసేస్తారు అన్న అపోహ ఉంటుంది. కానీ నేను చేసిన ప్రైవేట్ హాస్పిటల్లో అయితే మాత్రం ఫుల్ నార్మల్ డెలివరీకి ట్రయల్ అయితే ఉంటుంది. మామూలుగా ఏంటిది డెలివరీ లేబర్ రూమ్ పేషెంట్ వచ్చిందంటే ఇంకా వాళ్ళని జస్ట్ అలా పడుకోబెట్టేసి ఇంకా అలాగే ఉంచుతారు. ఇప్పుడు ఆ సిస్టమ్ ఏమీ లేదు. బర్తింగ్ బాల్స్, ఎక్సర్సైజ్లు అవన్నీ ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో అవన్నీ పేషెంట్స్ చేత చేయిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి కొంచెం నొప్పి తెలియడం అది తగ్గుతుంది. ఆ తర్వాత కొంచెం తొందరగా డెలివరీ సమయం తొందరగా వస్తుంది, ఇంకా ఈజీగా అవుతుంది. ఆ తర్వాత IVF అలాగా అంటే అందరికీ ఒకే స్టార్టింగ్లోనే IVF చేయాల్సిన అవసరం ఉండదు. స్టార్టింగ్లోనే ఫస్ట్ టెస్టులు చేసి ఆ తర్వాత కొంతమందికి ట్యాబ్లెట్స్ ద్వారా, కొంతమందికి ఇంజెక్షన్స్ ద్వారా, కొంతమందికి IUI, కొంతమందికి IVF ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. దానికి కూడా మా దగ్గర ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీడియా, నేను డాక్టర్ సుధీర్ అండి. మా ఫాదర్ అబుల్ మాస్టర్ గారు, నేను 3వ అబ్బాయిని. నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో ఇక్కడే మూడోలోనే చదివాను. 3, 3rd, 4th, 5th క్లాస్. 6th క్లాస్ నుంచి జవహర్ నవోదయ విద్యాలయ పెద్దాపురంలో చదివాను 6th to 10th. తర్వాత 10thలో 93% వచ్చాక I got admitted into నారాయణ కాలేజ్ ఫ్రీగా. హైదరాబాద్ వెళ్ళి ఒక 2 years అక్కడ బైపీసీలో కోర్స్ పూర్తి చేసి తర్వాత MSET ద్వారా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను MBBS కోసం 2007లో. అక్కడే మా ఇప్పుడు వైఫ్ డాక్టర్ మంజీరా, తను కూడా నా బ్యాచ్మేట్. అక్కడ ఇద్దరం MBBS అక్కడ కంప్లీట్ చేసి ఇంటర్న్షిప్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో చేసి తర్వాత PG ప్రిపరేషన్ కోసం చెన్నై వెళ్ళి ఒక 6 months అక్కడ చదివి ఇద్దరం కూడా PGI చండీగఢ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సీట్ సంపాదించాం. అక్కడ 3 years నేను MS జనరల్ సర్జరీగా చేశాను. అదే టైంలో మా వైఫ్ డాక్టర్ మంజీరా 3 years MD గైనకాలజీ చేసింది. తర్వాత
పీజే చండీగఢ్లోనే సీనియర్ రెసిడెన్సీ చేశాను 2 years. చేసి తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయాలనే ఉద్దేశంతో చదివి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో ర్యాంక్ 1 సాధించి అక్కడ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో 3 years MCH కోర్స్ పూర్తి చేశాను. మీన్వైల్ అదే టైంలో మా వైఫ్ అక్కడ సఫ్దర్జంగ్ హాస్పిటల్లో గైనీ క్యాన్సర్ డిపార్ట్మెంట్లో 3 years సీనియర్ రెసిడెన్సీ చేసి తర్వాత వేరు ఇన్స్టిట్యూట్స్లో 2 పెద్ద హాస్పిటల్స్లో అసిస్టెంట్ కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్గా పనిచేశారు. ఇంత చదువులు చదివాక తర్వాత ఎక్కడ సెటిల్ అవుదామని ఆలోచనలో ఉన్నప్పుడు మా ఆలోచన కూడా అదే ఫస్ట్ నుంచి. మా ఫాదర్ ఇంకొకసారి అడిగారు, అంటే ఎక్కడ సెటిల్ అవుదాం, ఏం చేద్దాం అన్నప్పుడు నా థాట్స్ ఆయనకి చెప్పాను, ఆయన థాట్స్ నాకు చెప్పారు. 2 థాట్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి ఇక్కడ తిరిగి ఈ పావర్టీ చూసి ఇదంతా చేశాక ఇక్కడ పెడితేనే అంత హైలీ క్వాలిఫైడ్ టెర్షరీ లెవెల్ కేర్ మనం ఇక్కడ గ్రామీణ ప్రజలకు అందజేస్తే ఎలా ఉంటుందన్న ఒక ఐడియా మా ఫాదర్ చెప్పారు. అది కూడా మాకు నచ్చింది. ఇంకా అదే ఉద్దేశంతో MCH పూర్తయిన తర్వాత నాకు ఆఫర్స్ వచ్చాయి. ఏఐజీ హైదరాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆఫర్ వచ్చింది. మేడంకి ఢిల్లీలో ఆల్రెడీ తను ఒక అసోసియేట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. అవన్నీ కాదని వదులుకొని ఈ ప్రజలకి ఒక మంచి వైద్య సేవలు అందించాలన్న ఒకే ఒక దృక్పథంతో మా డాడీ కోరుకున్నారు. అంటే ఫాదర్తోనే కాదు, వైద్య సదుపాయాలు అందించాలనే మా కోరిక. దానికోసం ఫ్రీ మెడికల్ క్యాంప్స్ మంత్లీ పెడదామని అనుకుంటున్నాం. అదే కాకుండా డబ్బు లేని వాళ్ళకి లేకపోతే అనాథలకి ఎవరికైనా ఏ టైంలో ఉన్నా ఎలా అయినా అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. మన దేశ సర్వతోముఖాభివృద్ధికి రాజ్యాంగమే పునాది అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రముఖ వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ప్రజ్ఞా సాహితీ 4వ వార్షికోత్సవాలు పశువుల్లంకలో ఘనంగా జరిగాయి. 2 రోజుల పాటు జరిగిన కార్యక్రమాల్లో రాజ్యాంగంపై సదస్సులు జరిగాయి. భారతీయ దళిత సాహిత్య అకాడమీ సౌత్ ఇండియా అధ్యక్షులు పొనుగుమట్ల విష్ణుమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగం అవగాహన చేసుకునే కొద్దీ ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ పొలిటీషియన్ NM ఋషి, జ్ఞాన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షుడు BVV సత్యనారాయణలకు సెక్యులర్ అవార్డులు ప్రదానం చేశారు. ప్రజ్ఞా సాహితీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురిని ఘనంగా సన్మానించారు. గాన విభావరి, కవి సమ్మేళనం వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి, పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు పంచారు. ఈ కార్యక్రమంలో YN రామాంజనేయులు, SN మునేశ్వరరావు, N సత్యనారాయణ, జ్యోతిలక్ష్మి, విత్తనాల వరప్రసాదరావు, ASSN మూర్తి, D నాగు తదితరులు పాల్గొని ప్రసంగించారు. 2వ వైజ్ఞానిక విప్లవం డార్విన్ తోటి వచ్చింది. ఈ రకమైనటువంటి బహుళార్థకమైనటువంటి కార్యక్రమాలతో మేము ముందుకెళ్తున్నటువంటి ఈ పరిస్థితికి మరి పేదలందరూ కూడా మా యొక్క కార్యక్రమాల్ని స్వాగతించడం జరుగుతుంది. మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తాళ్లరేవు మండలంలో ఉన్న ఒక్కొనొక పెట్రోల్ బంకులో అవినీతి జరుగుతుందని కోరంగి గ్రామం బొడ్డు వెంకటాయపాలెంకు చెందిన పాలపు ధర్మారావు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆమె సంబంధించిన అధికారులను తనిఖీలకు ఆదేశాలను జారీ చేయడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నకిలీ నోట్ల తయారీ ముఠాను పట్టుకున్న రామచంద్రపురం పోలీసులు. పశువుల్లంకలో ఘనంగా ప్రముఖ వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ప్రజ్ఞా సాహితీ 4వ వార్షికోత్సవాలు. ఇవి వాటి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.